అంతకుముందు అధికారులు ఆ ప్రభుత్వం వైపు ఏదన్నా సానుకూలంగా ఉంటారనుకునో లేకపోతే మా ప్రత్యర్థులు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మేరకు విచారణ చేసి మార్చారు అని అనుకున్నాం. దేనికోసం మారుస్తారు? ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలని, లా అండ్ ఆర్డర్ అద్భుతంగా జరగాలి ఎన్నికల సమయంలోని, ఎక్కడ పక్షపాత దూరం లేకోకుండా జరగాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ మారుస్తుంది అనేటువంటి భావంతో మేము అందరం కూడా ఉన్నాం, సహకరించాం, జరిగింది. నిజంగా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో, పల్నాడు నర్సాపేట నియోజకవర్గంలో చాలా కీన్గా మేము అబ్జర్వ్ చేసుకున్నాం. ఎందుకంటే నేను కూడా అభ్యర్థిని కాబట్టి, మంత్రిని కాబట్టి చాలా దారుణమైనటువంటి సంఘటనలు చవి చూసాం. బహుశా పల్నాడు కొద్దిగా రఫ్గా ఉండే ఏరియాని చరిత్రలో చూస్తే ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇన్ని ఎన్నికలు జరిగాయి, ఎప్పుడు కూడా ఇంత అధ్వాన్నంగా ఇంతగా పోలీస్ ఫెయిల్యూర్ ఎప్పుడూ లేదు అంటే ఆశ్చర్యం కలుగుతా ఉంది. అనేక సంఘటనలు జరిగాయి, అనేక గందరగోళాలు జరిగాయి. కొన్ని బూతుల్ని ఆక్రమించుకుంటే పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసులు అటెండ్ కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నాకైతే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం నాకు జరిగింది. 1 గంటకి పోలీసు వారు నాకు ఫోన్ చేసి అభ్యర్థులు ఎవరూ తిరగడానికి వీల్లేదు, వీఐపీస్ ఎవరూ తిరగడానికి వీల్లేదు, హౌస్ అరెస్ట్ చేయమన్నారు, ఇది ఎలక్షన్ కమిషన్ ఆదేశం అన్నారు. నేను ఎమ్మటే ఎస్పీ గారికి ఫోన్ చేశాను, బిందు మాధవ్ గారికి. ఎస్ సార్, మాకు ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఇచ్చింది అంటే నేను నకరికల్లో ఉన్నానండి అన్నా. అయితే మీరు ఇంటికి వెళ్ళిపోండి సార్, అక్కడి నుంచి మీరు కలవడానికి వీల్లేదు అన్నారు. నేను ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ కూర్చున్నా. నాకు ఫోన్లు వచ్చినాయి. నా ప్రత్యర్థి 2 చోట్ల 3 చోట్ల తిరుగుతూ ఉన్నాడు. వాట్ ఈస్ దిస్? నాకేమో చెప్పారు, నేనేమో హౌస్ అరెస్ట్ వాళ్ళు చేయకోకుండా ఇంట్లో కూర్చున్నాను. నా ప్రత్యర్థి ఏమో అన్ని చోట్లకి తిరుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తే ఏమనుకోవాలి అంటున్నా. ఇది పొరపాట లేకపోతే కావాలని చేశారా? ఆ కీలక సమయంలో ఆ 12 గంటల వ్యవధిలో నన్నేమో తిరగొద్దన్నారు, నా ప్రత్యర్థి ఏమో తిరుగుతూ ఉన్నాడు. ఈ మే టేక్ అడ్వాంటేజ్. ఏంటిది? వాట్ ఈస్ దిస్? దీనికి సమాధానం చెప్పాలి నేను అడుగుతా ఉన్నా. ఎంత దారుణంగా ఉందంటే ఆర్తనాదాలు. రాత్రి 10 గంటలకు కూడా మా ఊర్లో మమ్మల్ని కొడుతున్నారు సార్, మా ఊర్లో మాకు రాడ్లు పెట్టి కొడుతున్నారు, రాళ్లు వేస్తున్నారు, పెట్రోల్ బాంబులు తయారు చేసి ఇసురుతున్నారు అంటే పోలీసులు ఫోన్ చేస్తే ఇదిగో వెళ్తున్నాం అదిగో వెళ్తున్నాం అంటారు. ఒక పోలీస్ ఆఫీసర్ మేము 4 ఉన్నామండి, మేము వెళ్ళి ఎక్కడ చేయమండి అని అంటారు. ఇంత దారుణమైనటువంటి సంఘటనలు పల్నాడులో జరిగాయని చాలా బాధపడతా ఉన్నా. ఇందాకే ఎలక్షన్ కమిషన్ కూడా మేము రిప్రజెంట్ చేశాం. కొత్త గణేషన్ పాడు విలేజ్, మాచవరం మండలం, గురజాల కాన్స్టిట్యున్సీ. అక్కడ పురుషులు ఎవరు లేరు, పారిపోయారు, కొట్టేశారు అందరినీ. మహిళలందరూ కలిసి ఒక గుడిలో దాక్కున్నారు. ఆ గుడి మీద దాడి చేస్తున్నారు. వాళ్ళని రక్షించాలని, వారిని పరామర్శించాలని మా పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ గారు, మా ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ గారు ఇద్దరు కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్లారు. అప్పుడైనా ఏమైనా రక్షణ ఉంటుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళ కారులు ధ్వంసం చేశారు. చివరికి పోలీస్ ఫైర్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాట్ ఇస్ దిస్? ఎక్కడున్నాం మనం? మీరు ఇంతమంది అధికారులు మార్చారు, సక్రమంగా జరుగుతుందని భావించాం, ఏంటిది? ఇంత దారుణమా? ఎలక్షన్ అయిపోయి 24 గంటలు అయిపోతుంది సుమారుగా. ఈ దశలో కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావటం లేదు అంటే ఏంటి? పోలీస్ ఫెయిల్యూరా? పోలీస్ కొల్యూడరా? లేక పర్చేజ్డ్ బై సంబడినా? వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది ఇక్కడ అనే దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఎలక్షన్ కమిషనర్ గారికి వివరించడం కోసం మేము రావడం జరిగింది. ఆయన రిటర్న్ గా కూడా మేము ఇవ్వటం జరిగింది. నా కాన్స్టిట్యున్సీలో అయితే 6 బూతుల్లో, ఆ విలేజ్ కూడా వారికి ఇచ్చాను, 6 బూతుల్లో నారినపాడు, దమ్మాలపాడు, చీమలమర్రి ఓటింగ్ నేను వెళ్తాను, స్లిప్ తీసుకుంటాను. అక్కడ ఒక ఆయన నుంచుంటాడు, ఆ స్లిప్ 2 తీసుకోమంటాడు, ఆయనే నొక్కుతాడు.
మీరు నొక్కామని వెళ్ళిపోమంటారు. వచ్చేసారు. ఇలా 6 బూతులు జరిగాయి. దౌర్జన్యం చేసి జరిపారు. అక్కడ పీఓలు పోలింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్లో మాత్రం గోడ్డని రాస్తారు. భయపడి రాయొచ్చు, అమ్ముడు పోయి రాయొచ్చు. వాతావరణం ఎందుకంటే భయం. పీఓ అంటే ఆఫ్టర్ ఆఫీసర్. అతను ఆ ఊరు వెళ్ళిన తర్వాత బయటికి రావాలిగా. ఆ ఊరంతా ఏకమైపోయారో లేకపోతే రౌడీజం చేస్తున్నారో భయపడి ఏం పెట్టమంటే పెడతాడు. నేనేమన్నానంటే ఆ పీఓ రాసింది కాదు, లేదా మీ ఆఫీసర్ చెప్పింది కాదు. వెబ్ క్యామ్స్ ఉన్నాయి కదా, ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ క్యామ్స్ ఉన్నాయి. యు సీ ది వెబ్ క్యామ్స్. చూసి నేను చెప్పింది నిజమైతే, నేను చెప్పిన దానిలో జస్టిస్ ఉంటే, అలా నొక్కింది ఏమన్నా ఉంటే, దెన్ యు గో ఫర్ ఏ రీపోల్. దిస్ ఈజ్ మై జెన్యూన్ డిమాండ్ అండ్ రిక్వెస్ట్ టు ది ఎలక్షన్ కమిషన్. వెబ్ క్యామ్స్ పెట్టింది ఎందుకు? ఉన్న మమ్మల్ని మొహాలు చూసుకోవడానిక? అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే కదా. అలా 10 మంది ఓట్లు వేసినా కూడా అక్కడ రీపోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎవడి ఓటుని వాడు ఉపయోగించుకోవాలి తప్ప రాంబాబు ఓటుని మరొకరు, సుబ్బారావు ఓటుని వెంకయ్యో వాడుకోకూడదు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది. అది రిపోర్ట్ చేసిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్ క్యాములను ఓపెన్ చేయకోకుండా కేవలం పీఓల రిపోర్టు మీద చేస్తే అన్యాయం, ఇంజస్టిస్ జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్కు మేము పర్సనల్గా రిక్వెస్ట్ చేశాం. వారు వెబ్ క్యాముల్ని పరిశీలిస్తామని మాట చెప్పారు. దాని మీద నిర్ణయం జరుగుతుంది అని ఆశిస్తున్నాం. అలా జరిగితే మాత్రమే రీపోల్ చేయండి, లేకపోతే మాకు రీపోల్ అవసరం లేదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తం టోటల్గా పల్నాడంతా కూడా చాలా దౌర్జన్యాలు, అక్రమాలు, అన్యాయాలు, బూతుల ఆక్యుపేషన్స్, ఈవీఎంలు పగలగొట్టే ప్రయత్నాలు, ఒకరు బదులు ఒకరు నొక్కే ప్రయత్నాలు, ఈవీఎం మీద నొక్కే ప్రయత్నాలు తీవ్రంగా జరిగాయి. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి ఎలక్షన్ కమిషన్ యాక్ట్ చేయవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేయడం కోసం మేము రావటం, రిప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, నేను 6 బూత్స్ అడిగాను నా కాన్స్టిట్యున్సీలో. టీడీపీ వాళ్ళు పోలీసులు వైసీపీ చెప్పినట్టు గవర్నమెంట్ చెప్పినట్టు వింటున్నారని చెప్పేసి పెద్ద ఆరోపణలు చేశారు. ఇప్పుడు రివర్స్ అయింది. ఎందుకనేందని మీరు ఆలోచించాలి. అనేది ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ పోలీస్ ఆఫీసర్, ఎవ్రీ ఐఏఎస్ ఆఫీసర్, ఎవ్రీ ఐపీఎస్ ఆఫీసర్ గోస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అకార్డింగ్ టు ది డెమోక్రసీ. మా చేతిలో ఏమీ లేదు కదా. మేమన్నా ట్రాన్స్ఫర్ వాళ్ళే చేశారు కదా. ఫలానా సుబ్బారావు ఎస్పీగా ఉన్నాడు, ఈయన నెపోటిజం ఇస్తాడు అని అనుమానం ఉంది, తీసేసి వెంకటరావుని వేశారు. వెంకటరావు సిన్సియర్గా యాక్ట్ చేయాలి కదా. అనేది ఆరోపణలు వేరు. ఇవాళ మేము అధికారులను వేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు అధికారులను వేశాం. మేమే కదా వేయాల్సింది. వేసిన వాళ్ళు వచ్చి మార్చారు. వెల్, డెమోక్రసీలో ఓకే. డీజీపీని మార్చారు, ఓకే. మా ఐజీని మార్చారు, ఓకే. మా ఎస్పీని మార్చారు, ఓకే. మేము కాదనట్లేదు కదా. దేనికోసం మార్చారు? నిష్పక్షపాతమైనటువంటి ఎన్నిక జరగాలని. నిష్పక్షపాతంగా జరిగిందా? సంఘటనలు ఇలా ఎందుకు జరిగాయి? అది రివ్యూ చేసుకోవాలంటున్నాను ఎలక్షన్ కమిషన్. వాళ్ళు ఎందుకు అలా యాక్ట్ చేశారో రివ్యూ చెప్పాలని మనం చేస్తాం. నేను ఇంకోటి చెప్తున్నా. నేను యాజ్ ఎన్ ఎమ్మెల్యే, యాజ్ ఎ మినిస్టర్ నేనేసాను. నా రికమెండేషన్తో పోలీస్ ఆఫీసర్ని వేసాం, ఎస్పీని, సిఐని, ఎస్ఐని. దే వర్ పర్చేజ్డ్ బై సంబడి. వాట్ కెన్ వీ డూ? సో ఆరోపణలు నేను చేస్తాను, తెలుగుదేశం వాళ్ళు చేస్తారు, లేదా ఇంకోళ్ళు చేస్తారు. ఆరోపణల్లో వాస్తవాలు ఏమిటి అని పరిశీలించవలసినటువంటి బాధ్యత ఇవాళ ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ఈ అథారిటీ అందరి మీద ఇవాళ అథారిటీ చేసే హక్కు వారికి మాత్రమే ఉంది. నేను జలవనరుల శాఖ మంత్రిని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ మేమేమి ఎవరిని ట్రాన్స్ఫర్ చేసే హక్కు మాకు లేదు. ఎవరి మీద యాక్షన్ తీసుకునే హక్కు మాకు లేదు. మొత్తం రైట్స్ అన్ని షిఫ్టెడ్ టు ఎలక్షన్ కమిషన్. అందువల్ల ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నాం. ఆరోపణలు వాళ్ళు చేస్తారు, మేము చేస్తాం. ఇంతకుముందు మేము చెప్పినట్టు విన్నారంటే ఎలక్షన్ కాదు కదా, అది మేము చెప్పినట్టు వినడానికి. ఇది ఎలక్షన్. అని ఆయన రీపోలింగ్ అవకాశం లేదు అని నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు.
నేను దాని మీద కట్టుబడి ఉండొద్దు. ఏ వెబ్కామ్ని నేను చెప్పిన 6 వెబ్కాముల్ని తీసి పరిశీలించి అలా జరిగిందనుకుంటే మీరు ఇవ్వండి, లేకపోతే లేదు. సింపుల్. నివేదించే పరిస్థితే లేదు అక్కడ. నేను బూత్ ఏజెంట్ని, ఓకే, నేను వెళ్ళాను, నన్ను బయటికి లాగేశారు. నేను ఎక్కడ రాసేవాను? పీఓకి నిన్నే కలెక్టర్ గారికి ఇచ్చాను, డిస్టిక్ అథారిటీకి నిన్నే సబ్మిట్ చేశాను. నేను చెప్పగలుగుతున్నా తప్ప నేను పెట్టినటువంటి ఏజెంట్లను కొట్టారు. నేను పెట్టినటువంటి ఏజెంట్లు బయటికి లాగే